26 ఏప్రిల్ 2024 శుక్రవారం పంచాంగ వివరాలు, తారాబలము, చంద్రబలము, పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు, ఈరోజు ప్రయాణానికి వారసుల వివరాలు. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 26 ఏప్రిల్ 2024 పంచాంగ వివరాలు, తారాబలము, చంద్రబలము, పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు, ప్రయాణానికి వారసుల వివరాలు, అలాగే ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏంటి, శుక్రవారం రోజు ఆరాధ్య దైవం ఏంటి అనేది ఈ వీడియోలో. 26 ఏప్రిల్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరము, చైత్ర మాసము, వసంత ఋతువు, ఉత్తరాయణం. ఈరోజు సూర్యోదయం 5:40 ప్రారంభమవుతుంది. సూర్యుడు సాయంత్రం 6:18 అస్తమిస్తాడు. ఈరోజు బహుళ విద్య ఉదయం 6:11 వరకు ఉంది. అనురాధ నక్షత్రం ఈరోజు రాత్రి 2:20 వరకు ఉంటుంది. అలాగే ఈరోజు యోగము వర్యాన్ రాత్రి 2:45 వరకు, కరణము గరజి ఉదయం 6:10 వరకు ఉంటుంది. ఈరోజు శుభ సమయాలు సాయంత్రం 5 నుంచి 6 వరకు ఉంటాయి. రావుకాలం ఉదయం 10 నుంచి 12 వరకు, జపఖండము మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. ఇక దుర్ముహూర్తము ఉదయం 8:24 నుంచి 9:12 వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నము 12:24 నుంచి 1:12 వరకు ఉంటుంది దుర్ముహూర్తం. దుర్ముహూర్తం సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు. వర్జము శేషవర్జం ఈరోజు 7:05 వరకు ఉంది. తిరిగి వర్జం లేదు. తర్వాత అమృత గడియలు మధ్యాహ్నం 3:32 నుంచి 5:11 వరకు ఉంటాయి. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. ఈరోజు శుక్రవారం కాబట్టి శుక్రగ్రహానికి సంబంధించిన స్తోత్రము హిమకుంద మణాలాభం దైత్యానం పరవం గురువు సహస్ర ప్రాప్తారం భారణం ప్రణహం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకుంటే శుక్రగ్రహ దోషాలు తోలుతాయి. ముఖ్యంగా ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం వచ్చింది కాబట్టి శనిగ్రహానికి సంబంధించిన నీలాంజన సమాభాషం రఘుపురం యమపురం ఛాయమర్తన సంవృత్తం తొమ్మిదమాన్ చేసు అన్ని స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవాలి. శనిగ్రహ దోషాలు తొలుగుతాయి. అలాగే ఈరోజు లక్ష్మీవారం కాబట్టి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల అధిక శుభఫలితాలు లభిస్తాయి. ధన విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉండేవాళ్ళు లక్ష్మీదేవిని ఆరాధించడం, లక్ష్మీ అష్టోత్తరమని లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం కానీ పారాయణ చేసుకోవడం, లేదా కనకదాస స్తోత్ర పారాయణ చేసుకుంటే అధిక శుభఫలితాలు లభిస్తాయి. సాయంకాలంలో లక్ష్మీదేవిని ఆరాధించి నెయ్యి దీపంతో ఆరాధించి అష్టోత్తరం చేయండి. అలాగే పులిహోర చింతపండుతో చేసిన పులిహోర నైవేద్యంగా సమర్పించండి. ఏదైనా తీపి పదార్థాన్ని కూడా సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీకు ప్రతి శుక్రవారం ఇలా చేస్తే ధన విషయంలో ఇబ్బంది ఉండే వాళ్ళకు ఇబ్బందులు కలుగుతాయి. ఓ మహాదేవిచ విష్ణుపతి తన్నో లక్ష పుచ్చవది అనే గాయత్రి లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని రోజు 105 సార్లు జపం చేసుకోండి. ఎక్కువగా ఇబ్బందులు ఉండేవాళ్ళు, ముఖ్యంగా ఎక్కువగా ధన విషయాల్లో ఇబ్బంది ఉండేవాళ్ళు పౌర్ణమి రోజు లక్ష్మీదేవి రావి చెట్టుపై 9:15 నుంచి 10:10 వరకు ఆ సమయంలో కనుక వెళ్ళి రావి చెట్టు చుట్టూ 16 ప్రదక్షిణాలు చేయాలి. చేసే ముందు నెయ్యి దుఃఖంతో వెలిగించండి. మొదట్లో నీళ్లు పోసేసి ఏదైనా అరటిపండు ప్రసాదంగా సమర్పించి 16 ప్రదక్షిణాలు చేస్తూ ఓం మహాదేవిచ విష్ణుపతి వర్ణమ లక్ష్మీ పుచ్చవతి అనే గాయత్రి లక్ష్మీ గాయత్రిని 16 సార్లు చదువుతూ ప్రదక్షిణాలు చేయండి. ఇలా చేయడం వల్ల ప్రతి నెల చేయడం వల్ల మీకు ధన విషయాల్లో ఇబ్బందులు దొరుకుతాయి. వ్యాపారస్తులు సాయంత్రం కూడా వారి వ్యాపార సంస్థలలో లక్ష్మీదేవి పూజ చేయించుకుంటే అధిక శుభతాలు వాళ్ళ వ్యాపారం నిరంతర అభివృద్ధి చెందుతుంది. ఇకపోతే ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు అనురాధ నక్షత్రం కాబట్టి అశ్విని మఖ మూల నక్షత్రాలకు మిత్రతార అవుతుంది. బాగుంది. ఈరోజు భరణి పూర్వ పల్గొని పూర్వాషాఢ నక్షత్రాలకు నైతంతార కాబట్టి బాగాలేదు. తృప్తిగా ఉత్తర పల్గొని ఉత్తరాషాఢ నక్షత్రాలకు సవంతార కాబట్టి బాగుంది. రోహిణి హస్త శ్రవణ నక్షత్రాలకు ప్రత్యక్తార అవుతుంది కాబట్టి బాగాలేదు. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి వాహన కొనుగోలు కానీ, భూ సంబంధమైన విషయాలు కానీ, ప్లాట్లు కొనడానికి కానీ, స్థిరాస్తుల విషయాల్లో కానీ ఏమైనా పనులు చేసుకోవచ్చు, బాగుంటుంది. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాలకు గురుతార కాబట్టి బాగాలేదు. అలాగే పునరుసు విశాఖ ఉత్తర పూర్వభద్ర నక్షత్రాలకు సంపత్తారు కాబట్టి బాగుంటుంది. ధన విషయాల్లో ఏదైనా పనులు చేసుకోవచ్చు. పుష్యమి అనురాధ ఉత్తర భద్ర నక్షత్రాలకు జన్మతారు కాబట్టి బాగాలేదు. ఈరోజు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు పరమవైపు తారుతుంది, బాగుంది. వ్యాపార సంబంధ విషయంలో ఏదైనా పనులు చేసుకోవచ్చు. ఇవి ఈరోజు తారబలం ఉన్న నక్షత్రాలు. ఇకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏవంటే ఈరోజు వృషభము, మిథునము, కన్య, వృశ్చికము మరియు
మకర కుంభాలకు చంద్రబలం బాగుంది. తారబలం బాగలేకపోయినా చంద్రబలం బాగుంటే ఏవైనా పనులు చేసుకోవచ్చు. చంద్రగ్రహానికి సంబంధించిన ఈరోజు లక్ష్మీవారం కాబట్టి శుక్రగ్రహానికి సంబంధించిన సూత్రం కానీ శనిగ్రహానికి సంబంధించిన సూత్రం కానీ జపం చేసుకొని పనులు చేసుకుంటే పనుల్లో మీకు విజయం లభిస్తుంది. ఇక ఈరోజు అనురాధ నక్షత్రంలో పుట్టే శిశువులకు శని మహాదశ జీవితం ప్రారంభమవుతుంది. వారి అనురాధ నక్షత్రానికి ఎలాంటి దోషాలు లేవు. ఈ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినప్పటికీ కూడా ఎలాంటి దోషం లేదు, శుభప్రదము. ఈ నక్షత్రంలో పుట్టే పురుషుడు సూర్యుడు పరదేశంలో జీవించేవాడు, విదేశీయానం చేసేవాడు, రాజ్య కార్యాలపై ఆసక్తి గలవాడు ఉంటాడు. పొలిటికల్ లీడర్స్ కూడా ఎక్కువగా ఉంటారు వీళ్ళు. సర్జన్స్ కూడా ఉంటారు వీళ్ళు. అండర్ గ్రౌండ్ సిబిఐ అలాగే రహస్య కార్యకలాపాలు చేసే కార్యకలాపాలకు సంబంధించిన ఆఫీసులలో పనిచేసే ఉద్యోగాలు చేసే వాళ్ళే ఉంటారు. సిబిఐ పోలీస్ ఆఫీసర్, అండర్ గ్రౌండ్, సివిల్ డ్రెస్, పోలీస్ డిపార్ట్మెంట్లో సివిల్ డ్రెస్ లేకుండా సివిల్ డ్రెస్తో ఉండే ఉద్యోగాల్లో వీళ్ళు ఎక్కువగా పనిచేస్తారు. రహస్యమైన సిఐడీలుగా ఎక్కువ పనిచేసే ఉంటారు. స్నేహితులు, స్త్రీ పుట్టింది, యువకురాలైంది, మంచి స్నేహితులు గలది, ప్రసన్నమైన పొందింది, గర్వం లేనిది, ప్రతిభక్తి కలిగింది, ధనవంతరాలు, ఆభరణాలు ధరించిన వాళ్ళు. ముఖ్యంగా ఈ అనురాధ నక్షత్రం జన్మించిన వారు నిదానస్తులుగా ఉంటారు. ఈరోజు శుక్రవారం పడమర వారసులో ఉంది కాబట్టి పడమర ప్రయాణం చేయకూడదు. పడమర ప్రయాణం వాయిదా వేసుకుంటే మంచిది. లేదు ముఖ్యంగా శుక్రవారం రోజు ఉత్తరానికి ప్రయాణం చేస్తే ధనలాభం ఉంటుంది కాబట్టి ముందుగా వెళ్ళి ఉత్తరం వైపు పనులు చేసుకుని తర్వాత పడమర వైపు వెళ్ళి పని చేసుకుంటే పనులు మీకు విజయం లభిస్తుంది. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.